సెంట్రల్ యూనివర్సిటీ వ్యూ చూడండి. చాలా అదిరిపోయింది. ఎవరైతే ఇక్కడ చదువుకుంటున్నారో వాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పాలి. ఎందుకంటే మంచి వాతావరణంలో ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది చూడండి. ఇక్కడే ఉండడానికి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది లేడీస్‌కి, జెంట్స్‌కి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అంజీ అనంతపూర్ ఛానల్. మరి ఈ రోజు అయితే మన అనంతపురానికి 15 కిలోమీటర్లు దూరంలో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీకి అయితే వచ్చినామండి. ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ అప్డేట్ ఇద్దామని చెప్పేసి దాదాపుగా 500 ఎకరాల విస్తీర్ణంలో అయితే సెంట్రల్ యూనివర్సిటీ రెడీ కాబోతుంది. యూజీ అండ్ పీజీ సెక్షన్స్ అయితే ఇక్కడ ఉంటాయండి. ఇంకా ఇది మొత్తం అంతా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటనేది, ఇంకా లోపల ఏ బ్లాక్స్ ఉన్నాయి, హాస్టల్ ఎక్కడుంది, అకాడమిక్ సెక్షన్ ఎక్కడుంది అన్నీ కూడా చూపించడం జరుగుతుంది మీకైతే. మరి ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మరి ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఫేస్బుక్ని కూడా ఫాలో అవ్వండి. లెట్స్ వాచ్. మరి ఈ యూనివర్సిటీ వచ్చేసి జంతులూరుకి దగ్గరలో అయితే ఉంటుందండి. ఇంకా మీరు రావాల్సిందంతా కూడా రెడ్డిపల్లి జైలు దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర నుంచి వచ్చినట్లయితే ఒక 1.5 కిలోమీటర్ దాటిన తర్వాత ఇది హైవే, నేషనల్ హైవే 544D. ఈ బ్రిడ్జ్ దాటుకొని ఇట్లా వెళ్తే చూడండి సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్తుంది. ఇది జంతులూరుకి వెళ్ళే రోడ్డు. ఇప్పుడు మేము కూడా అట్లా వెళ్తున్నాం. ఇదంతా కూడా సెంట్రల్ యూనివర్సిటీ ప్రిమిసెస్. ఇక్కడ నుంచి మొదలవుతుంది, అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది చూడండి. మేమైతే ఇంకా రోడ్డు మార్గాన వెళ్తున్నాం అక్కడికి. ఇక మొత్తానికైతే సెంట్రల్ యూనివర్సిటీకి దగ్గర వచ్చినామండి. పర్మిషన్ ఇచ్చిన లేదు, ఇంక ఇది రావడం రెండోసారి. ఇంకెట్లో అట్లా పర్మిషన్ తీసుకొని అయితే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి సెంట్రల్ యూనివర్సిటీ వీడియో తీద్దామని చెప్పేసి వచ్చేసినాము. ఈ బిల్డింగ్ అంతా కూడా అకాడమిక్ బ్లాక్ 1 అండి. ఇక్కడ క్లాసెస్ జరుగుతాయి. ఇంకా దీనికి ఆపోజిట్ ఇంకొక అకాడమిక్ బ్లాక్ అయితే ఉందండి, ఇక్కడ కూడా క్లాసెస్ జరుగుతాయి. ఇంకా ఇప్పుడు మేమైతే అకాడమిక్ బ్లాక్ 1 అంటే క్లాస్ రూమ్లు ఈ బిల్డింగ్ అయితే వచ్చేసినాం ఇంకా లోపలికి. ఈ బిల్డింగ్ మొత్తము 3 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. G+2 గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్స్ ఉంటాయి. ఇక్కడంతా కూడా ఫంక్షన్ చేసుకోవడానికి ఈ ఏరియా అంతా. ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇందాక మీకు బయట నుంచి చూపించాం కదా. సో ఇంకా లోపలైతే ఇలా ఉంటుంది. ఇంకా ఈ బ్లాక్ లో క్లాస్ రూమ్స్ ఎక్కడ ఉంటాయి, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ అవన్నీ ఎక్కడ వస్తాయి అనేది చూద్దాము పదండి. ఒకవేళ మీకు చూపించినా కూడా ఇప్పుడేమంత అనిపించదు, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. మరి ఈ వీడియోని అయితే షేర్ చేయండి నలుగురికి. మీరు ఇక్కడ ఈ అకాడమిక్ సెక్షన్ లో చూడండి, క్లాస్ రూమ్స్ వచ్చేసి ఇక్కడ యూజీ క్లాస్ రూమ్స్ ఉంటాయి, పీజీ క్లాస్ రూమ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి యూజీ క్లాస్ రూమ్ అండి. ఇంకా మనకు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ అవుతే అర్థమవుతుంది. ఇది కూడా యూజీ క్లాస్ రూమ్. ఇది వచ్చేసి పీజీ క్లాస్ రూమ్స్. ఈ ఏరియా అంతా కూడా కంప్యూటర్ ల్యాబ్కి సంబంధించింది రూమ్ అంతా కూడా. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, టోటల్ 3 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. ఫ్లోర్కి వచ్చేసి 22 క్లాస్ రూమ్స్ అయితే ఉంటాయి. అట్లా మొత్తము 66 క్లాస్ రూమ్స్ ఉంటాయి. ఇదంతా స్టాఫ్ రూము. ఇటు సైడ్ వచ్చేసి చూడండి, కింద వింగ్లో 11 క్లాస్ రూమ్లు, అటుపక్క 11, టోటల్ 22. అట్లా 3 ఫ్లోర్లో 66 క్లాస్ రూమ్స్ అయితే ఉంటాయి. ఇంకా అది వచ్చేసి కంప్యూటర్ ల్యాబ్, స్టాఫ్ రూమ్. ఇకపోతే యూజీకి వచ్చేసి 16 మెంబర్స్ స్ట్రెంగ్త్ అయితే ఉంటుందండి. పీజీకి వచ్చేసి 30 మెంబర్స్ స్ట్రెంగ్త్ అయితే ఉంటుంది ప్రతి ఒక్క క్లాస్ రూమ్ కి. ఇక్కడ ఈ బ్లాక్ కనపడుతుంది కదా ఈ రూము, ఇది వచ్చేసి మీటింగ్ రూమ్ అనమాట. మొత్తం కింద ఫ్లోర్లో క్లాస్ రూమ్స్ ఉంటాయి, అక్కడ కంప్యూటర్ ల్యాబ్, స్టాఫ్ రూమ్ ఉంటుంది, తర్వాత వచ్చేసి మీటింగ్ రూమ్ ఉంటుంది. ఈ కింద ఫ్లోర్లో వచ్చేసి ఇక్కడ చూస్తే మీరు ఇది వచ్చేసి టెంపరీ లైబ్రరీగా ఉంటుంది. తర్వాత వన్స్ ఇంకొక చోట లైబ్రరీ కంప్లీట్ అయిపోతే అది అక్కడ షిఫ్ట్ చేసేస్తారు. టెంపరీ బ్లాక్ ఇది, లైబ్రరీ బ్లాక్. ఇక్కడ మీరు చూస్తే ఇది వచ్చేసి యూరినల్ సెక్షన్ అంటే బాత్రూమ్స్ అండి. ఫ్లోర్కి ప్రతి చోట ఉంటాయి. ఇటుపక్క తర్వాత అటుపక్క ఆ బ్లాక్ లాస్ట్లో ఉంటాయి. ఇంకా ఫ్లోర్కి అయితే రెస్ట్ రూమ్స్ అయితే ఉంటాయి, బాత్రూమ్స్. ఇదంతా కూడా లిఫ్ట్ ఏరియా. ఇది వచ్చేసి పైకి వెళ్ళడానికి స్టైర్ కేసు. లిఫ్ట్ ఏరియా వచ్చేసి ఇంకొకటి అటుపక్క ఉంటుంది. ఇది చూడండి క్లాస్ రూమ్స్ యూజీ, పీజీ. కానీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక సైడ్ వచ్చేసి ప్రొజెక్టర్ వ్యూ ఉంటుంది, ఇంకొక సైడ్ వచ్చేసి బోర్డు అయితే ఉంటుంది. ఇంకా మొత్తం అన్నీ కూడా బెంచెస్ వస్తాయి. ఇంకా ఈ ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా ఇటు సైడ్ క్లాస్ రూమ్స్ ఏనండి. ఇంకా అటుపక్క కూడా సేమ్ అంతా కూడా క్లాస్ రూమ్సే. చూడండి ఆ ఫ్లోర్ మనం చూస్తున్నాం కదా, అన్నీ సేమ్ ఉంటాయి. ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా, అది వచ్చేసి సేమ్ అకాడమిక్ బ్లాక్ 2 అండి. అది అక్కడ కూడా సేమ్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. ఇక్కడ ఏదైతే ఉన్నాయో మొత్తం అన్నీ కూడా అలాగనే సేమ్ క్లాస్ రూమ్స్, యూజీ, పీజీ సెక్షన్ సంబంధించిన క్లాస్ రూమ్స్, ల్యాబ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ నుంచి చూస్తున్నాం కదండి, అక్కడ కనపడేది వచ్చేసి అదే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అండి. ఇంకా అదే మాదిరిగా అటుపక్క కనిపిస్తుంది కదా, అది వచ్చేసి లేడీస్ హాస్టల్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బాయ్స్ హాస్టల్ అండి.
ఇంక అదే మాదిరిగా రెడ్ ఆపోజిట్‌లోనే ఇక్కడేమో మనకు గర్ల్స్ హాస్టల్ కనిపిస్తుంది. ఇంక అదొచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అనమాట. పైనుంచి వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది చూడండి. అదే మాదిరిగా ఇక్కడ రావాలనుకుంటే ఎంట్రన్స్ వచ్చేసి అక్కడ ఉంటుందండి. అక్కడ నుంచి ఎంట్రన్స్ అదేమో అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్. ఇక్కడొచ్చేసి ఇవన్నీ కూడా క్లాస్ రూమ్స్. ఇంక వెనకాల వచ్చేసి హాస్టల్స్ ఉంటాయి. చూసారు కదా! మరి ఈ అకాడమిక్ ఇయర్‌లో మాత్రం ఇటుపక్క అకాడమిక్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి కదా! ఈ బ్లాక్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఇంకా ప్రెజెంట్ అయితే ఇది ఇంకా కన్‌స్ట్రక్షన్‌లో జరుగుతుంది కాబట్టి టైం అయితే పడుతుంది. మరి ఎప్పుడు మొదలవుతుంది అనుకుంటున్నారు? జూలైలో అయితే మొదలైపోతుంది. ఇంక అదే మాదిరిగా అటుపక్క నీలంపల్లికెళ్ళే రోడ్డు ఉంది కదా! జంతులూరు రోడ్డు. సో, ఎక్కడైతే హైవే ఉందో నేషనల్ హైవే 544 నుంచి ఇక్కడ వరకైతే డబుల్ రోడ్ కూడా పడుతుందంట. ఈ యూనివర్సిటీకి రావడానికి. ఇంక వన్స్ తయారైపోయిన తర్వాత ఎట్లుంటుంది ఈ అందాలన్నీ కూడా చూడబోతున్నాము. సో ఫ్రెండ్స్ ఇదండి సెంట్రల్ యూనివర్సిటీ యొక్క వ్యూ అయితే చూపించాం కదా! ఇంకా తర్వాత వచ్చేసి ఇంక జూలైలో స్టార్ట్ అయినప్పుడు అప్పుడు కూడా ఒకసారి అయితే చూపించడం జరుగుతుంది. మరి ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ. బై. సీ యూ.